ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి దేవుని పిల్లలకు ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో పరిశుద్ధాత్మలు మనలో నుండి లేదా దైవజనుల్లో నుండి మాట్లాడుతున్న ఒక శ్రేష్టమైన ఉపదేశాన్ని మనము నేర్చుకుందాం. అంశం నేను వివరిస్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించేది. పరిశుద్ధాత్మలు ప్రార్థన చేయబడింది. అపోస్తలుడైనటువంటి యోధా రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 20-21వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయించు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసు క్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండి. దీంట్లో ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సిన అమూల్యమైన సత్యం ఏంటంటే, అపోస్తలుడైన యూదా తన పత్రికలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయవలనని ప్రజలకు బుద్ధి చెప్పుచూ ఉన్నాడు. మరి అపోస్తలుడైన పౌలు రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వాక్యములో వ్రాయబడిన మాటలు కూడా మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. 8వ అధ్యాయము 26వ వాక్యం చదువుకుందాం. నేను ఆ వచనాన్ని చదువుతాను, మీరు జాగ్రత్తగా వాక్యము వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఆమేన్ అని అపోస్తలుడైన పౌలు రాయించున్నాడు. ఆయన ఒక్కొక్క సంఘము కోసం ఏ విధముగా ప్రార్థన చేయవలెను ఎరుగక ఉండినను, అంటే ఆయనకు తెలియకపోయినను ఆత్మ తానే ఆయా సంఘ పరిస్థితులను అనుసరించి ఆయన ప్రార్థన చేసేను. ఉదాహరణకి గలతీ సంఘము ఆత్మానుసారంగా ప్రారంభించి తుదకు శరీరానుసారముగా అయిపోయినప్పుడు అతడు ప్రసవ వేదనతో ప్రార్థన చేస్తున్నాను అని వ్రాసి ఉన్నాడు. చూద్దాం. మరి గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము నిత్యంగా దేవుని వాక్యంలో చాలా శ్రద్ధగా ధ్యానం చేద్దాం. 4వ అధ్యాయము మరి 19వ వచనాన్ని మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. నా పిల్లలారా, క్రీస్తు స్వారూప్యం మీ యందు ఏర్పడి వరకు మీ విషయంలో మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే దేవుని ఆత్మ ఆయా సంఘాల గురించి అపోస్తలుడైన పౌలు గారికి ప్రత్యక్షపరిచినప్పుడు లేదా బయలుపరిచినప్పుడు ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన. నిత్యముగా అపోస్తలుడైన పౌలు అనేకమైన సంఘాలు కట్టుకుంటూ వెళుతున్నాడు. ఆ సంఘాలలో అతి శ్రేష్టమైనటువంటి భక్తి కలిగిన వారిని, దేవుని సంకల్పంలో ఉన్న వారిని ఏర్పరిచి ఆ వారిని అక్కడ అభిషేకించి పరిచర్యకి పరిచారకులుగా నియమించి ఆయన మరొక ప్రాంతానికి వెళ్ళి సంఘాలు కొడుతూ ఉండగా అనేక సంఘాలు కొడుతున్నాడు. కొన్ని సంఘాలకి అపోస్తలుడైన పౌలు నిత్యముగా వెళ్ళకుండానే, అంటే అక్కడ సంఘం కట్టేసి వెళ్ళిపోయిన తర్వాత మరలా ఆ సంఘానికి రావడానికి అవకాశం లేకుండా, లేకపోతే రావడానికి అవకాశం ఉన్న మరి పరిచర్య భారాన్ని బట్టి ఆ సంఘాలకు వెళ్ళి దర్శించకుండా ఆ సంఘాల గురించి మరి ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు బయలుపరిచిన విధముగా ప్రార్థన చేస్తున్నాడు. మరి సువార్త విషయంలో మరి పాలిభాగస్తులైనటువంటి ఫిలిప్పీ సంఘము కొరకు ఆయన ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేసిరి. చూద్దాం ఒకసారి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక మరి 1వ అధ్యాయము
3-6 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుట చూచి మీలో ఈ సత్క్రియ ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అంటే నిత్యంలో పౌలండి మరి ఆయా ప్రాంతాల్లో సువార్త చేస్తూ ఉండగా అతడు కట్టుచున్న ప్రతి సంఘ స్థితిగతులను నిత్యంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆయనకు బయలుపరుస్తున్నప్పుడు బయలుపరిచిన దానిని బట్టి ప్రార్థన చేయవచ్చు. ప్రార్థన చేయటమే కాదు, ఆ సంఘానికి చక్కగా మరి ఉత్తరము రాస్తూ, ఇగో గలతీ సంఘం గురించి, అయ్యో గలతీ సంఘమా మిమ్మల్ని ఎవరిని ప్రేమ పెట్టను. నిజంగా ఆ గలతీ సంఘము మొదట ఆత్మానుసారంగా ప్రారంభించిందంట, తదుపు శరీరానుసారమైనటువంటి సంఘముగా అయిపోయిందంట. ఆ సంఘముని గురించి ఎంతో వేదనతో ప్రార్థన చేస్తూ ఉత్తరం రాస్తాడు. అదే విధముగా మరి ఫిలిప్పీ సంఘముల గురించి అంట, ఆ సంఘము అంట సువార్త విషయంలో మరి దేవుని సేవకులతో, అదే విధముగా పరిచర్యలో ఉన్నటువంటి పరిచారకులతో కలిసి ఆ సంఘము సువార్త విషయంలో ఆ సంఘం అంట, ఫిలిప్పీ సంఘం అంట, వారు పాలుభాగస్తులు ఉంట చూచినప్పుడు ఎల్లప్పుడూ ఆ సంఘంతో లేదా ఆ సంఘం గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను అని పౌలు చెప్తున్నాడు. మరి యొక్క సంఘము నిత్యంగా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచిన దశలేనిక సంఘము కొరకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. చూద్దాం. 1వ నిత్యముగా దశలోనిక పత్రిక, 1వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా రండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక విజ్ఞాపన చేసుకొనుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అంటే ఈ సంఘము ప్రభు యొక్క రాకడ కొరకు అంట ఎదురు చూచిన దశలోనిక సంఘం అంటండి నిత్యముగా. అదే విధముగా 2వ దశలోనిక పత్రికలో కూడా 1వ అధ్యాయం 3వ వచనములో మనం చాలా చక్కగా దేవుని వాక్యం సెలవిస్తుంది, చదువుకున్నాం. సహోదరులారా, ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవుని యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసం బహు వృద్ధి నొందుచున్నది. మీ అందరిలో ప్రతివాడును ఎదుటివాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అంటే ఈ సంఘం అంటండి దేవుని కొరకు, దేవుని పని కొరకు, పరిచర్య కొరకు, లేదా ఆయన రాకడ కొరకు అంట సిద్ధపడి ఎదురు చూచుచున్న సంఘం అంట. దేవునికి మహిమ కలుగుగా. ఈ విధముగా అపొస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటకు అలవాటు పడింది. అంటే ఈ రోజున అనేక మంది దైవజనులు లేదా అనేక మంది ప్రవక్తలు, అనేక మంది సువార్తికులు, అనేక మంది ఉపదేశకులు, బోధకులు నిత్యముగా ఈ విధమైన పరిశుద్ధాత్మ చేత కనిపెట్టబడి ప్రార్థన చేసేవారు అనేక మంది ఉన్నారు. చాలామంది అటు ప్రార్థన అనుభవం లేక అనేకులు సతికిలబడిపోతూ ఉన్నారు. ఈ రోజున నేను అనేక మంది దైవజనులు చూశాను. వారు అనేకమైన పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని సన్నిధిలో కనిపెట్టి వస్తున్న వారిని చూసి లేదా వస్తున్న వారి గురించి వారు చెబుతున్నప్పుడు, వారు వివరిస్తున్నప్పుడు వారి హృదయములు అవిసిపోతున్నాయి. నిత్యముగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం అంటే నిత్యముగా భాషలు మాట్లాడుతూ ఉన్నారు. అనేక మంది ప్రవచనాలు ప్రవచిస్తున్నారు, అనేక మంది భాషలకు అర్థం చెప్తున్నారు, అనేక మంది భాషల్లో ఉన్న మర్మాలని వివరిస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసే దైవజనులు ఈ రోజున తక్కువ. ఈ రోజున సంఘములో ఉన్న ప్రతి బిడ్డని గురించి, వారి కుటుంబం గురించి, లేదా వారి స్థితిగతుల గురించి తెలుసుకొని ప్రార్థనలో దేవుని సన్నిధిలో
గలతీ సంఘం గురించి ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఫిలిప్పీ సంఘం గురించి ఏ విధంగా ప్రార్థన చేశాడో, 1వ దశలోనిక గురించి లేదా 2వ దశలోనిక పత్రికలో ఈ 2 పత్రికలు వ్రాయబడినది. ఈ దశలోనిక మొదటి పత్రిక 2వ పత్రికలో నిత్యముగా ఆ దశలోనిక సంఘం అంటండి ఎంత అద్భుతముగా దేవుని రాకడ కొరకు సిద్ధపడి అనేకులు సిద్ధపరచుతున్న సంఘం అంట. ఆ సంఘాన్ని చూసి అపోస్తలుడైన పౌలు సంతోషిస్తున్నాడు. ఈ రోజున సేవకులకి నిత్యముగా అనేకులకి సంఘములో ఉన్న అట్టి వారిని చూసి సంతోష ఆనందం కలిగినప్పుడు మనము సంఘములు కట్టుతున్నామంటే దాని వలన మనకు సంతోషం, సమాధానం కలుగుగాక. ఇట్టి మాటలు ఆయన సన్నిధిలో వినికిడిలో దీవించుగాక. ఆమేన్.